కట్నమే వద్దంటే నన్ను లక్షల కోట్లు అనుకున్నావు, కానుకలే వద్దంటివి సైదులో నా మనసును మనువాడిన మొనగాడివు. నన్ను మనవాడలేను, మనసును మనవాడినటువంటి వ్యక్తి. అంటే మనసులు మనవాడుకోవాలి ఫస్ట్, అమ్మాయిని మనవాడడం కాదు ఇక్కడ. సో ఆస్తి పాస్తులు వద్దంటివి సైదులో నీ దోస్తి నాకు ముద్దంటివి సైదులో 3 ముళ్ళు వేసిన నా 7 అడుగుల అసైదులో ఎక్కుర ఎక్కువ సైకిలో తొక్కు సైదులో నన్ను తోల్కపోయి దించరు నా అత్తగారి ఇంటిలో డుగ్గు 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 బుల్లెటో లేకున్నా సైదులో నీ ట్రింగ్ సప్పుడు వచ్చే సైకిలే కిరాకురు. అంటే పేదరికం కూడా నాకు ఇష్టము, నీ పేదరికమే నాకు ఉన్నతము, నీ మనసు కోటీశ్వరుడు అని పాట. సరిపోయిందా? ఇంకేమన్నా కావాలి? బాగుంది సార్, ఇంకా అవసరం లేదు. షన్ను, ఇప్పుడు శ్రీదేవిలో ఆల్మోస్ట్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. సో ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? ఇక్కడ చాలా బాగా అనిపించిందండి, చాలా బాగా అనిపించింది. బట్ నేను కనబడలేదేమో అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ నేను చాలా భయపడ్డాను ఆ స్టేజ్ ఎక్కగానే. అంటే మొత్తం అందరూ సీనియర్లు ఉన్నారు, ఏంటి పరిస్థితి అనుకున్నావా? అంటే వాళ్ళు నన్ను పిలిచినప్పుడు మీ బుజ్జి కూడా కావాలన్నారు నన్ను. అంటే నేను అన్న కదా నా బుజ్జి కాంట్రవర్సీలో ఉంది, ఇప్పుడు వాళ్ళ అన్నలు రానివ్వరని చెప్పిన. పాటలో రియల్ లైఫ్లో కరెక్ట్ చెప్పారు మీరు. చాలా సున్నితంగా మీరు వదులుతున్నారు బాణాలు. చెప్పండి సార్. చెప్తూనే ఉన్నానండి, నన్ను పాడండి సార్ అనండి, బాగుంటుంది. ఈమె చెప్పండి. సో అదనమాట. అంటే మీ బుజ్జిని తీసుకురావాలంటే సరే సెకండ్ పార్ట్ ఏమైనా దారికి వస్తుందేమోనండి, సెకండ్ పార్ట్ అప్పుడు తీసుకొస్తా అంటే లేదండి మీ బుజ్జితో వస్తేనే బాగుంటుంది అని అన్నారు వాళ్ళు. బతిలాడాను. అంటే వచ్చేది అంటే నాకు ఇష్టమే కదా బావా నువ్వు, నేను వస్తాను, మా అన్నలు కన్విన్స్ చేయండి అన్నది. అంటే అన్నలు లేకుండా చూసి రా అన్న, అలాగే వచ్చింది. ఈ 11వ తారీఖు రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో వస్తుంది కాబట్టి నాకు ఏంటంటే ఇంద్రజ మేడం నిజంగా ఆమె గురించి జనరల్గా ఎవరైనా గొప్పగా చెప్తారు, బట్ నిజంగా చెప్పాల్సిందే ఇప్పుడు ఈ సందర్భంగా. అంటే ఆమె ఒకటే చెప్పారు, నేను అంటే ఆ పాట పాడుతూ డ్యాన్సర్లతో ఈమెను మళ్ళీ సేమ్ షూటింగ్ ఎలాగ చేశానో అలాగే లైవ్లో మొత్తం పాట అంటే ఆ లిప్ ఇవ్వడం కష్టం, ఆ డైలాగులు సాంగ్ అది ఇది ఉంటుంది కదా, అదంతా మేనేజ్ చేశా బాగా. చాలా అబ్బురపడ్డారు, చాలా ఆశ్చర్యపోయారు, చాలా కామెంట్ అసలు ఆమె ఒకటే అన్నారు. అంటే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే వచ్చినప్పటి నుంచి అంటే మీలాంటి ఒక కళాకారుని నేను చూడలేదండి అన్నారు. అంటే నాకు చాలా అంటే నేను పొగడడాన్ని కాదు నేను అనేది, ఆమె అంత ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు చాలా. అంటే అది నాకు ఆశీర్వాదం, నేను అనేది ఏదో నేను నన్ను గొప్పగా పొగడనట్లేదు, అది మంచి బ్లెస్సింగ్. అంటే ఇంకా ముందు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అని ఆమె గొప్ప బ్లెస్సింగ్ చేశారు. చాలా హ్యాపీగా ఉందండి. మీరు కూడా సర్లేదు, అది మీరు ఇస్తే నేను చెప్తే బాగుంది సార్. అంతేనా? అందుకే ఇంటర్వ్యూ చేస్తున్నా, చేశాక తెలిసింది. ఓకే షని, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మూవీస్ చేస్తున్నాను. ఏ మూవీస్లో చేస్తున్నాను? హర్రర్ మూవీస్ చేస్తున్నాను, 2 హారర్. ఓకే. అంటే అందులో చూసేటప్పటికి మళ్ళీ నెక్స్ట్ సాంగ్లో ఏంటి పొజిషన్ ఆలోచిస్తున్నా. అంటే హారర్లో కనిపించింది, అంటే ఆమె దెయ్యంలా చూడదలుచుకున్నా, ఇంకో దెయ్యం మీద రాయని పాట దేవతలా చూడదలుచుకున్నా. చెప్పండి. పాలు అమ్మిన నీకు పట్టుచీర కొన్నా, పూలు అమ్మిన ఏంటి అన్ని అబద్ధాలు, ఏమి కొనలేదు. పుస్తెలతో అడుగున్నా, ఏది మీ అన్నలు రానిస్తే కదా, ఒళ్ళు వచ్చి పెన్ను పేపర్ ఖాళీ ఉంది కదా అని రాసేసారు ఆయన. బోర్వెల్ నడిపిన నీకు బాసనలు కొన్నా, బర్లను కాసిన మరి అది లక్ష ఎంత, దానికి పాలు అమ్మిన నీకు పట్టుచీర కొన్నా 30,000, పూలు అమ్మిన నీకు పుస్తెలతో కొన్నా 50,000, బోర్వెల్ నడిపిన ఇంట్లో బాసనలు కొన్నా 75, బర్లను కాసిన ఈమెకు బంగారం కొన్నా 1,00,000, ఒళ్ళు వంచి ఇల్లు కొన్నా, చెవటగార్చి కారు కొన్నా, బెడ్ మీద పరుపు కొన్నా, 10 మందిలో పరుపు కొన్నా, మంచిగా నన్ను కూడా నవ్వించారు. ఇంటర్వ్యూ చేయలేదు నేనైతే, నవ్వుకున్నాను ఒక అరగంట. నెక్స్ట్ ఇంకేంటి, నేను ఎలాంటి ప్రాజెక్ట్స్తో వస్తున్నాను? బోలే అఫీషియల్ ఛానల్లో మంచి ఎక్స్పెరిమెంట్ మజాకా, అంతే, మంచి మజా పాటలు వస్తాయి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక నేను దిగిన మామూలు ఉండదు అని అనుకుంటాను. ఈ బిల్డప్ ఎంతవరకు పనిచేస్తుందో చూద్దాం. అంటే పాటలు కొన్ని ఫ్లాప్ కూడా కావచ్చు, హిట్ కావచ్చు, అది నా చేతుల్లో లేదండి. బట్ ఎక్స్పెరిమెంట్ హిలీరియస్గా ఇచ్చేటువంటి బాధ్యత నాది, అంతే, ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. సో ఇంకా మీలాంటి అంటే సిగ్నేచర్ ఛానల్లో ఒక మంచి కిక్ ఇచ్చే సిగ్నేచర్లో నిలబడాలని చెప్పి నేను కోరుకుంటున్నా. డెఫినెట్గా ప్రతి పాటకి హిట్ ఇచ్చి మీ దగ్గరికి వచ్చి సిట్టింగ్ చేద్దామని సిగ్నేచర్తో. సూపర్, చేద్దాం. ఇంకా మరిన్ని ఇంటర్వ్యూలు చేద్దాం. ఫైనల్గా ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరైతే ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారో, కమెంట్స్ పెడుతున్నారో, అన్కండిషనల్ లవ్ ఇస్తున్నారో వాళ్ళకి ఏం చెప్పేస్తారు మా ఛానల్ నుంచి? సో మంచి ఎక్స్పెరిమెంట్తో ఎల్లప్పుడూ మీ ఛానల్కి వస్తూనే ఉంటా, ఇలాంటి ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంటా అని కోరుకుంటాను. దీని అంతటికీ
ఒకరే ఒకరు కారణం నా ఆడియన్స్. వాడు నిలబెట్టారు. నాకు ఎంత ఎంత ఆనందంగా ఉందంటండి, ఒక్క పాటతో సింగిల్ సాంగ్తో 50,000 సబ్స్క్రైబర్ నియర్లీ, 50,000 సబ్స్క్రైబర్లు అండి నియర్లీగా. నేను లాస్ట్లో ఒక మాట అన్నాను, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తే బోలే అఫీషియల్ని నా బుజ్జిని చల్లగా చూసుకుంటా అన్నట్టు. నిజంగా ఆడియన్స్ ఎంత గొప్పలండి. వాళ్ళకి నేను రుణపడి జీవితాంతం రుణపడి ఉంటా. ఆడియన్స్కి ఇప్పుడు మాట ఇస్తున్నా, మీకు ఎంత కావాలో అంత కిక్కును అందిస్తాను నేను ఈ రోజు నుంచి. నేను కిక్ 2లో పాట పాడిన కాదు, మీకు కిక్ 3 నుంచి మొదలుకుంటే కిక్ 100 వరకు నేను మీ తోడుంటా. లవ్ యూ. సిగ్నేచర్ ఛానల్ నుంచి ఈ అవకాశం వచ్చినందుకు చాలా ఆనందపడుతూ ఇక్కడి నుంచి ఊపుడిగా. ఓటు యూస్ షన్ను, నువ్వేం చెప్తావు ఫైనల్గా ఆడియన్స్? చాలా సపోర్ట్ చేశారు సీరియస్లీ. వస్తున్న కార్లో కూడా సేమ్ సాంగ్ పెడుతున్నారు. ఆ సాంగ్ నేను పక్కనే ఉంటున్నాను క్యాబ్లో, బట్ నన్ను గుర్తుపడతలేదు దాంట్లో. సాంగ్ మీరు చూస్తున్నారా అంటే డౌన్లోడ్ చేసి పెట్టుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ నాకు ఈ సాంగ్ సెండ్ చేశారు, ఓన్లీ రఫ్ సెండ్ చేశారు నాకు. ఒక 150 టైమ్స్ వినుంటా సాంగ్. ఇది వింటుంటే అంటే నాకు పంపించింది కొంచెం, మొత్తం పంపలేదు సార్. ఓకే, బాగా అనిపించింది, బాగా సక్సెస్ అయింది సాంగ్. ఓకే, అంటే ఆమె అందులో లిప్ లేదు కాబట్టి అది కొంచెం హర్ట్ అయినాను, చాలా చాలా కొంచెం అంటే చాలా హర్ట్ అయ్యాను. ఎస్, అది హర్ట్ అయ్యాను కాబట్టి నెక్స్ట్ రాశారు సార్. ఫస్ట్ హర్ట్ అయినా కదా, ఇప్పుడు నీ హార్ట్గా చేసిన సాంగ్ హార్ట్గా సరిపోయింది, చక్కదని అంటారా. మనం ఏం మాట్లాడినా అయిపోయింది. బాగుంది, మీ ఎక్స్ప్రెషన్ నచ్చింది నాకు బాగా. థ్యాంక్ యూ సార్. చెప్పగానే చాలా సింపుల్గా దాన్ని చాలా మంచి సెటరికల్గా బాగా, అంటే పాజిటివ్ సెటరికల్ ఫేస్ మీది అలా. ఓకే ఓకే భవని గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బోత్ ఆఫ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మరిన్ని పాటలు చేయండి, మరిన్ని ప్రాజెక్ట్స్ చేయండి, మళ్ళీ మా ఛానల్కి రండి, ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీ నవ్వు బాగుంది, నైస్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.